దోమల కాటు వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. చిన్న కాటు అనిపించినా పెద్ద సమస్యలు కారణం కావచ్చు. అంతేకాదు సాయంత్రం అయ్యిందంటే చాలు దోమలు విపరీతంగా కుడుతూ ఉంటాయి. కాబట్టి ఇక నుండి మీ ఇంట్లోకి దోమలు రాకుండా ఉండాలంటే నేను చెప్పే ఈ సింపుల్ అండ్ న్యాచురల్ టిప్స్ తప్పకుండా పాటించండి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ కుటుంబాన్ని దోమల నుంచి, రోగాల నుంచి సురక్షితంగా కాపాడుకోవచ్చు. మొదటిది నీమ్ ఆయిల్ మరియు కోకోనట్ ఆయిల్ స్ప్రే. 2 స్పూన్ల నీమ్ ఆయిల్, 2 స్పూన్ల కొబ్బరి నూనె, ఈ 2 బాగా కలిపి రూమ్ లో బాగా స్ప్రే చేయండి. దోమలకు ఈ వాసన నచ్చదు కాబట్టి వీటికి దోమలు దూరంగా ఉంటాయి. ఇక రెండోది విండో మరియు డోర్ నెట్స్ వాడండి. దోమలు లోపలికి రాకుండా ఉండాలంటే మొదటి స్టెప్ ఇదే. తలుపులకి, కిటికీలకి, డోర్లకి మస్కిటో నెట్లు వాడండి. డబ్బులు ఖర్చు అవుతాయని అనుకుంటే రోగాలకు ఇంకెక్కువ డబ్బు పెట్టాల్సి ఉంటుంది. ఇక మూడోది నీరు నిల్వ ఉండనివ్వకండి. బకెట్లలో, కూలర్లలో, పూల కుండీలలో ఎక్కువ నీరు నిల్వ ఉండనివ్వకండి. నీరు ఎక్కువగా నిల్వ ఉంటే దోమలు అక్కడ వచ్చి గుడ్లు పెడతాయి. 2-3 రోజులకు ఒకసారైనా వాటిని క్లీన్ చేస్తూ ఉండండి. ఇక నాలుగోది రాత్రి లైట్ ని తగ్గించండి. ఇంట్లో ఎక్కువ లైట్స్ దోమల్ని ఆకర్షిస్తాయి. రాత్రి పడుకునే ముందు అవసరం లేని లైట్స్ ని ఆఫ్ చేయండి. ఐదోది ఒక నిమ్మకాయ మధ్యలో కట్ చేసి అందులో 4-5 లవంగాలు పెట్టండి. ఇది గదిలో ఉంచితే దోమలు ఎక్కువగా రావు. ఇది కెమికల్ ఫ్రీ మరియు ఖర్చు లేని పద్ధతి. చిన్న చిన్న జాగ్రత్తలు పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం. ఈ వీడియోని లైక్ చేసి మీ బంధువులకి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి.